నమస్తే అండి. ఈరోజు ఏంటంటే వీడియో రొయ్యల ఫ్రై అండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎలా అన్నది చూడండి. నేను రొయ్యలు ముందుగానే ఇలాగా శుభ్రంగా కడిగి పసుపు వేసి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడకబెట్టా. ఆయిల్ 2 స్పూన్లు వేసి సన్నగా దొరుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా ఇలాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది 1 స్పూన్ వేసి దోరగా వేగాలండి. వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు దూచి ఇది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలండి. ఇదంతా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 రెమ్మల 2 పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనము ఇలాగా రొయ్యలు వేసి వాటిని కూడా వేయించుకోవాలి. రొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి 3 సెకండ్లు వేయించామంటే దూరగా వేగిపోతాయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ ఇది వేగటం. ఇలాగ వేగిన దాంట్లోకి 1 స్పూన్ కారం వేసి కారాన్ని కూడా మనం కలిపేసి జస్ట్ 1 సెకండ్ అన్నామంటే కారము, పసుపు, ఉప్పు అన్నీ పడితే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని మన టేస్ట్ సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసి మొత్తం కలిపేసినాక లాస్ట్న కొత్తిమీర చల్లేస్తా అంతే. అబ్బా, ఎంత కమ్మని రొయ్యల ఫ్రై చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, మెత్తగా బాగుంటుందండి. తింటుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. అంత కమ్మగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. నచ్చితే